Yeah. Hi, Rami. Welcome to Frontlines Media. So, before starting, could you introduce yourself to our followers? Myself, Venkatraman Reddy. Currently, I'm pursuing my bachelor's degree in Chandigarh University. I will pass out in 2024. And I cracked TCS Digital Congratulations. recently. సో, ఈ టీసీఎస్ Thank డిజిటల్ you. ఎప్పుడు అప్లై చేసావు? ఏంటి? హౌస్ ద జర్నీ? నాది క్యాంపస్ ప్లేస్మెంట్ అనమాట. క్యాంపస్లో వచ్చింది. ఓకే. అప్రాక్సిమేట్లీ ఇన్ డిసెంబర్ 15 అనుకుంటా నేను అప్లై చేసింది. ఓకే. అండ్ మాకు అండ్ ఎగ్జామ్ షెడ్యూల్ అయింది వచ్చేసి జనవరి 15th అయింది. ఓకే. సో, హౌస్ ద ప్రిపరేషన్ ఫర్ దిస్ టీసీఎస్? స్పెసిఫిక్గా టీసీఎస్ కోసం అని చెప్పేసి ప్రిపేర్ అవ్వలేదన్నమాట నేను. మాకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మేము ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నాం. సో దానివల్ల టీసీఎస్ చాలా ఈజీ అనిపించింది అనమాట నాకు. ఓకే. ఓకే. సో, హౌ ఇఫ్ మెనీ యూ ఆర్ రౌండ్స్? కాన్ఫిడెంట్ ఇన్ బేసిక్స్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఓకే. సో, హౌస్ ద ప్యాటర్న్ లైక్ హౌ మెనీ రిటర్న్ టెస్ట్? హౌస్ ద ఇంటర్వ్యూస్? ఫస్ట్లీ మనకి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. సెంటర్కి వెళ్ళి రాయాలి మనం. టీసీఎస్ 7 సెంటర్స్ ఉంటాయి కదా, వాటికి వెళ్ళి రాయాలి మనం. ఓకే. ఫస్ట్ మనకి ఫస్ట్ వచ్చేసి యాప్టిట్యూడ్ ఉంటుంది. యాప్టిట్యూడ్లో కూడా 4 సెక్షన్స్ అనేవి ఉంటాయి. అర్థమెటిక్, లాజికల్, ఇలా 4 సెక్షన్స్ ఉంటాయి. సో అవన్నీ మనం బేసిక్గా వచ్చుంటే ఓకే మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఈజీ కోడింగ్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది అండ్ మీడియం కోడింగ్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. ఓకే. సో కోడింగ్ క్వశ్చన్స్ రెండు క్లియర్ అయినాయా, లైక్ ఆల్ ద టెస్ట్ కేసెస్ అండ్ ఆల్? ఒకటి క్లియర్ అయింది, అన్ని టెస్ట్ కేసెస్ క్లియర్ అయింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆ ప్లాట్ఫామ్ అనేది మనకి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అనమాట. వైల్ టేకింగ్ ఇన్పుట్స్ తీసుకునేటప్పుడు మనం చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో కరెక్ట్. దానివల్ల మనకి ఆ ఇన్పుట్స్ తీసుకునే దగ్గరే టైం అయిపోయింది. అండ్ మనకి అయిపోయింది, కోడ్ రాసేసాను, సబ్మిట్ చేసేలోపు టైం అయిపోయింది అనమాట. ఓకే. సో అది ఆ కోడ్ టైం ఆటో సరిగ్గా సబ్మిట్ చూసుకోవాలి. అవుతుంది. టెస్ట్ కేసెస్ యా వరకు కొన్ని ఫెయిల్ అవుతాయి. యా ఓకే. సో మనం కమింగ్ టు ద టైం సరిగ్గా టిఆర్ పార్ట్. చూసుకోవాలి. టిఆర్ పార్ట్ ఎలా జరిగింది? నాకు వచ్చేసి ఆన్ క్యాంపసే జరిగింది, ఫేస్ టు ఫేస్. ఓకే. ఓన్లీ టీఆర్ కాదు, ముగ్గురు టెక్నికల్ అండ్ మేనేజర్ అండ్ హెచ్ఆర్ ముగ్గురు ఎదురుగా కూర్చొని ఉన్నారు క్యాబిన్ లో. సో ఓకే. టీఆర్ వచ్చేసి ఫస్ట్లీ నా నేను ఒక 3 ఇంటర్న్షిప్స్ చేశాను. సో డేటా సైన్స్ ఇంటర్న్షిప్ మీద ఫస్ట్ క్వశ్చన్స్ అడిగారు అనమాట. నేను ఒక ఎస్ఎంఎస్ స్పామ్ డిటెక్షన్ అని చెప్పేసి ప్రాజెక్ట్ మీద వర్క్ చేశాను ఆ ఇంటర్న్షిప్ లో. ఓకే. సో దాని మీద క్వశ్చన్స్ లైక్ యాక్యురసీ ఎంత ఉంది నీ మోడల్ది, అండ్ ఏమేమి ఆల్గరిథమ్స్ యూజ్ చేసావు, మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ ఏం యూజ్ చేసావు, అండ్ డేటా విజువలైజేషన్ కి ఏ లైబ్రరీస్ వాడావు. అండ్ నెక్స్ట్ మనకి ఫేస్ టు ఫేస్ కాబట్టి పేపర్ ఇచ్చేసి మ్యాట్ప్లాట్లిబ్ యూజ్ చేసి పై చార్ట్ ఎలా డ్రా చేస్తావు కోడ్ రాయమన్నారు. ఓకే. అండ్ అండ్ రాశాను, కోడ్ రాశాను. నెక్స్ట్ మళ్ళీ దానికి కలర్స్ ఇవ్వాలంటే ఎలా ఇస్తావు కలర్స్ నువ్వు అని చెప్పేసి అడిగారు. ఓకే. సో నేను అక్కడ కొంచెం కలర్స్ కి చూసుకోలేదన్నమాట, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. సో ఇట్స్ ఓకే, వాళ్ళు పర్లేదు అన్నారు. ఇది వరకు ఇంటర్న్షిప్ మీద ఓన్లీ ఈ క్వశ్చన్స్ అడిగారు. అండ్ నా పర్సనల్ ప్రాజెక్ట్స్ లో కూడా వచ్చేసి నేను ఏం చేశాను అంటే ఎస్ఎంఎస్ స్పామ్ డిటెక్షన్ చేశాను, బట్ హైబ్రిడ్ మోడల్ యూజ్ చేశాను అనమాట. ఓకే. సో అక్కడ అల్గోరిథం గురించి అడిగారు. నేవ్ బయాస్ అని ఒక అల్గోరిథం ఉంటుంది మిషన్ లెర్నింగ్ లో, అది ఏ థీరం మీద వర్క్ అవుతుంది అని చెప్పేసి అడిగారు పర్సనల్ ప్రాజెక్ట్ లో. ఓకే. అండ్ పైథాన్ లో మనకి నెక్స్ట్ నేను ఒక లాంగ్వేజ్ చూస్ చేసుకోమన్నా నేను పైథాన్ చూస్ చేసుకున్నాను. పైథాన్ లో డేటా ఫ్రేమ్స్ అంటే ఏంటని అడిగారు. అండ్ నెక్స్ట్ లిస్ట్ అండ్ టపుల్ కి డిఫరెన్స్ ఏంటి అని అడిగారు. నెక్స్ట్ లిస్ట్ ని రివర్స్ చేయాలంటే ఎలా కోడ్ రాస్తాం అని చెప్పేసి కోడ్ రాయమన్నారు లిస్ట్ ని రివర్స్ చేయడానికి. ఓకే. అండ్ నేను నార్మల్ గా ఫర్ లూప్ యూస్ చేసి కోడ్ రాశాను అనమాట. సో దెర్ విల్ బి షార్ట్ కట్ ఇన్ పైథాన్, లైక్ వీ కెన్ డూ -1. దట్ విత్ -1. యా. అది కూడా అడిగారు. అండ్ ఇట్స్ ఆల్వేస్ సజెస్టెడ్ డోంట్ యూస్ షార్ట్ కట్స్. అంటే ఎప్పుడు కూడా యా మనం షార్ట్ కట్ తెలిసినా కూడా జనరలీ ఇట్స్ నాట్ సజెస్టెడ్ యూస్ షార్ట్ కట్స్. యాక్చువల్లీ గుడ్ అప్రోచ్ ఫర్ లుక్ యా దిస్ చేయడం అనేది, దట్స్ ఎ గుడ్ అప్రోచ్. అండ్ రైట్. దెన్ హీ ఆస్క్డ్ మీ దే విల్ బి షార్ట్ కట్ ఆల్సో. సో ఐ సెడ్
Yeah. So what else like ఏదైనా uncomfortable questions in TR round where you felt like, అరే I could have prepared this. అండ్ అలా అంటే ఏం లేదు. ఐ మీన్ నేను ఓన్లీ రెజ్యూమ్‌లో ఏదైతే పెట్టామో అదే అడిగారనమాట. రెజ్యూమ్ నీకు టాప్ టు బాటమ్ నీకు ఏదైతే వచ్చో అదే పెట్టాలి. కరెక్ట్. నీకు రానిది నాకు సి ప్లస్ ప్లస్, జావా ఇవన్నీ పెట్టామంటే అక్కడ దొరికిపోతాం మనం. ట్రూ. ఈజీగా దొరికిపోతాం. సో ట్రూ. నేను నాకేదైతే వచ్చానో నేను ఏదైతే చేశానో అదే పెట్టాననమాట. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ గూడా పెట్టాననమాట నేను. నెక్స్ట్ రియాక్ట్‌లో మనం మెయిన్‌గా యూజ్ చేసే ఒక 3 లైబ్రరీస్ ఏంటని జెప్పేసి అడిగారు. అండ్ నెక్స్ట్ జావా స్క్రిప్ట్‌లో లెట్ అండ్ కాన్స్ట్‌కి డిఫరెన్స్ ఏంటని చెప్పి అడిగారు. అండ్ స్కోప్. నెక్స్ట్ ఆ! మెయిన్‌లీ నెక్స్ట్ మనకి అందరు ఇంటర్వ్యూ అంటే ఊప్స్ కాన్సెప్ట్స్ గుర్తొస్తాయి. కరెక్ట్. జస్ట్ నన్నేంటంటే ఇన్ డెప్త్ ఏమి వెళ్ళలేదు. జస్ట్ ఊప్స్ అంటే ఏంటని జెప్పేసి జస్ట్ ఓన్లీ ఊప్స్ అంటే ఏందని జెప్పేసి అడిగారు. అండ్ నెక్స్ట్ నేను క్లౌడ్ కంప్యూటింగ్ స్పెషలైజేషన్ అనమాట. సో, నన్ను ప్రైవేట్ అండ్ పబ్లిక్ క్లౌడ్‌కి డిఫరెన్స్ ఏంటి? అండ్ డిప్లాయ్‌మెంట్ మోడల్స్ ఉంటాయి గదా! క్లౌడ్‌లో అవేంటి? అండ్ సాస్ అంటే ఏంటి? అండ్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇవ్వు. సో, ఓకే. ఐ సెడ్ జీమెయిల్ అండ్ గూగుల్ డ్రైవ్. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్. యాహ్! నైస్. హౌ అండ్ అబౌట్ నెక్స్ట్ అమ్మాయి అండ్ హెచ్ఆర్? and I mentioned agile methodologies also. So, they ఓకే. asked questions on agile methodologies also. So, what you mentioned in resume, prepare well. కరెక్ట్. కరెక్ట్. And coming to manager, it's like they ask normal questions, situation based questions. Manager questions was situation based. కరెక్ట్. Uh, yeah. If you had a conflict in your team, how will you solve? So I give an example that if we had a conflict ఉంటే ఐ మీన్ మాకేదైనా ప్రాజెక్ట్‌లో ఇద్దరికీ సేమ్ వర్క్ వచ్చు. బట్ డిఫరెంట్ జేయాలి మేము. కొత్తగా నేర్చుకొని జేయాలి. అది ఎవరు జేయాలని జెప్పేసి కాన్ఫ్లిక్ట్ వచ్చిందంటే, నేనేం జెప్పానంటే, ఐ విల్ కాంప్రమైజ్. ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నట్టు ఉంటది. సో, ఐ విల్ కాంప్రమైజ్ అండ్ కొత్తది నేర్చుకుంటా అంటే, వాళ్ళేం జెప్పారంటే, "నువ్వొక్కడివే ఎందుకు కాంప్రమైజ్ అవ్వటం? ఇద్దరు 50% చేయొచ్చు కదా!" అండ్ కరెక్ట్. నెక్స్ట్ నీ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెస్ ఏంటి? అండ్ నేను వీక్‌నెస్‌లో ఫుడ్డీ అని జెప్పాననమాట. సో, అక్కడి నుంచి ఇంకా నార్మల్ కాన్వర్జేషన్ లాగా జరిగిపోయింది మా ఇంటర్వ్యూ. ఇట్స్ ఓకే. నాట్ లైక్ ఎన్ ఇంటర్వ్యూ. యా. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అదే ఎక్కువ అంటే ఎవ్రీడే వీ గెట్ లాట్ ఆఫ్ మెసేజెస్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే యువర్ రెజ్యూమ్ ఈజ్ యువర్ క్వశ్చన్ పేపర్. యాహ్! ఓకే. పీపుల్ థింగ్స్ లైక్ టీసీఎస్లో అంటే 50% to 60% ఆఫ్ క్వశ్చన్స్ కమ్స్ ఫ్రమ్ యువర్ రెజ్యూమే. యాహ్! So that's why we always suggest people don't copy. For example, now Rami got 7 lakh package. So let me copy paste his resume and change his name. That shouldn't work out because వర్కౌట్. యాహ్! your tech stack డెఫినైట్‌లీ. is different, my tech stack is different. First, you need to understand నీకేం తెలుసు కరెక్ట్గా. యాహ్! సో నాకు తెలిసినవి పెట్టాలి అండ్ ఏవి కంఫర్టబుల్ ఉన్నాము, ఏవి కాన్ఫిడెంట్ అండ్ మన ప్రాజెక్ట్స్ ఏంటి, మన ఇంటర్న్షిప్స్ ఏంటి. సో యాహ్! దీస్ ఆర్ లైక్ టూ ఫండమెంటల్స్. వితౌట్ దెమ్ యూ షుడెంట్ గో టు ఎనీ ఇంటర్వ్యూ. Right. యాహ్! These are so fundamental. So how long you been following FLM? ఫ్రమ్ 2 ఇయర్స్ ఐ థింక్. Okay. Okay. యాహ్! Second year నుంచి ఫాలో అవుతున్నావా? 2 ఇయర్స్. Did it సెకండ్ help? ఇయర్. Did it help anyways in your preparation part or maybe awareness per se? యాహ్! ఐ మీన్ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి గదా! సో, అవి చూసుకున్నా అనమాట. All the ఎఫ్ఎల్ఎం companies. నుంచి అది గాక కొన్ని మనకి మీమ్స్ ద్వారా టాపిక్స్ గూడా ఉంటాయి గదా! అవును. సో, అవును. కొంచెం హెల్ప్ అయింది. Yeah, yeah. Because you will remember long lasting with the meme. యాహ్! Directly, if I say you list and set, it's hard. But if I యాహ్! try to connect with some meme, like people will Some meme, remember it for will be long easy time. for us to remember. Yeah. So what do you suggest people who are applying TCS digital roles so in their preparation journey? Uh, Stick to basics and be prepared on aptitude. Even if you know aptitude, you will get ninja. Correct. Even if you didn't start coding yet. So if you know aptitude, you will get ninja. Or Correct. if you know coding, like list how you can reverse the list or sum of the all elements in the list. This type of questions, basic to Fundamental medium, problems. Yeah. fundamental. This Mm-hmm. will help. And in interview experience also, there will be differ for Ninja, Digital, and Prime. If you are attending Prime interview, you must need DSA. True. True. When you are Yeah, aiming for higher packages, DSA is like yeah, your go-to weapon. yeah. Okay. Yeah.
you must need advanced DSA also. They can ask graphs tree also. True, For different types. Ninja, it's like only based on your projects and OOPS concepts. That's it. Yeah. Thanks, Rami. Like, thanks for your precious time sharing your opinion. Okay. Thank you.